హాయ్ అండి, నమస్తే అందరికీ. మీ ముందుకి ఈస్ట్ ఫేస్లో 150 గజాలలో కట్టిన G+1 ఇండిపెండెంట్ హౌజు. కింద డబుల్ బెడ్రూమే ఉంటుంది, పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. మంచిగా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక మంచి లొకేషన్లో మనకి కేవలం బిఎన్ రెడ్డికి చాలా అంటే చాలా తక్కువ దూరంలో మనకి నంది హిల్స్ పక్కనే ఉన్నటువంటి శేషాద్రి నగర్లో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము రెగ్యులర్ గా మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాము. మీరు కనుక ట్యాప్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా త్వరగా అయితే రీచ్ అవుతాయి, క్విక్ గా రెస్పాండ్ అవ్వచ్చు. మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇక ఇది ఒక హౌస్ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ ఎవరు తీసుకోబడవు. డైరెక్ట్ ఇది వచ్చేసి బిల్డర్ నెంబర్ అయితే ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలన్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే డైరెక్ట్ హౌస్ లొకేషన్ పెడతారు. మిగిలిన అన్ని వివరాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు. ఇక మీకు లేట్ చేయకుండా ఫస్ట్ ఈ హౌస్ అయితే మొత్తం చూసేద్దాం పదండి. చూస్తున్నారు అండి, మనమైతే మనకి చూడండి మంచి గేటు, మంచి క్వాలిటీ తోటి మంచి గేజ్ ఉన్నటువంటి గేట్ అయితే చేశారు. మనం ఇప్పుడు లోపలికి పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు అండి, మంచిగా 2 కార్లు 2 బైకులు అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచిగా పార్కింగ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి అబౌవ్ 500 ఫీట్స్ అయితే బోర్ కూడా ఉంది. మనకి ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ కూడా చేశారు. దీనికి వచ్చేసి కృష్ణ వాటర్ కనెక్షన్, ఎవ్రీథింగ్, కరెంట్, డ్రైనేజ్, ఎవ్రీథింగ్, ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. మనకి అబౌవ్ 2500 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి మనకి వాటర్ సంపు కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక లోపల మనం హౌస్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కాండి, మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు చూడండి, మంచి ఎంత క్వాలిటీ తోటి మంచిగా టెఫ్లాన్ కోటింగ్ తోటి మంచిగా ఫినిషింగ్ ఇచ్చినటువంటి మంచి డోరు. ఆల్మోస్ట్ మనకి 1.5 ఇంచు మనకి డోర్ సైజు కూడా ఉంది. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 ఇంచెస్ కమ్మెలు అయితే పెట్టారు మనకి విత్ గ్లాస్ ఫిట్టింగ్ తోటి. మనకి చూడండి బీడింగ్ లా కాకుండా మంచిగా డిజైన్ తోటి చాలా మంచిగా సైజ్ తోటి మనకి టేక్ వుడ్ తోటి మనకైతే డోర్ డిజైన్ చేశారు. ఇక లోపల చూసుకున్నట్లయితే మనమైతే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మనకి హాల్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లోనే రైట్ సైడ్ మనకి వాస్తు ప్రకారంగా నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి అండ్ ఇలా చూస్తున్నారు కాబట్టి మంచిగా ఈ యొక్క సోఫా వేసుకొని చాలా ఈజీగా మంచిగా ఇక్కడ టీవీ సెక్షన్ లో అయితే పెట్టుకోవచ్చు. చూడండి, చాలా అంటే చాలా బాగా మంచిగా డిజైన్ చేశారు వాల్ కూడా. అలాగే ఈ హౌస్ కు మొత్తం విండోస్ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే యూపీవీసీ విండోస్ కి వచ్చేసరికి మనకి ఇది చూడండి మంచిగా గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ మనకి చుట్టూ గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇట్లా ఈ హౌస్ మొత్తం ప్రతి ఒక్క విండోకి కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ అండి. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి విండో అయితే ప్రొవైడ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్లు అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈజీగా ఒక 6 చైర్స్ ఉన్నటువంటి మంచిగా డైనింగ్ టేబుల్ కూడా మనం ఈజీగా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక ఇది ఇక్కడ చూసేసరికి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారుగా, చాలాగా మనకి 3 నుంచి 4 అయితే ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి చూస్తున్నారు కానీ సెల్ఫ్లు కూడా మంచి క్వాలిటీ సెల్ఫ్లు, ప్లెజెంటెడ్ గా మంచి వైట్ మంచి డిజైన్ ఉన్నటువంటి సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి సింక్ ప్రొవైడ్ చేశారు. దీని పక్కనే వచ్చేసి మనకి వాస్తు ప్రకారం కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనకి పూజ రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారుగా, మంచిగా పూజ రూమ్ కు కూడా మంచిగా టైల్స్ అయితే పెట్టారు. మనకు ఒక స్టెప్ లాగా కూడా డిజైన్ చేశారు. ఇక చూసారు అండి, మనము ఈ హౌస్ లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం. ఇక మనం బెడ్రూమ్స్ కి ఎంటర్ అయ్యే ముందు మనకి చూస్తున్నారుగా ఇక్కడ ఆర్చ్ దగ్గర మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ లో మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారుగా, మంచిగా ఫాల్ సీలింగ్ తోటి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా కలర్స్ తోటి డిజైన్ చేసి
మంచి రూమ్ కూడా స్పేషియస్ గానే ఉంది. మంచి ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి రైట్ సైడ్ వాల్ కి వచ్చేసి ఒక మంచి కలర్ అయితే డిజైన్ చేసి మంచిగా ప్లేస్ చేశారు. మనకి బ్యూటిఫుల్ గా రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా మంచిగా సెల్ఫ్లు ఉన్నాయి. మన కబోర్డ్స్ కూడా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. రూమ్ కూడా చాలా మంచి సైజు లోనే ఉంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది కూడా మనకి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక ఈ హౌస్ లో ఉన్నటువంటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది. ఇది మనకి చూస్తున్నారుగా విత్ ఫాల్ సీలింగ్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. బీరువా కూడా ప్లే చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా మనకి వాల్ పెయింటింగ్ కూడా డిజైన్ చేశారు. ఇక మనం కింద ఉన్నటువంటి 2 BHK అయితే చూసేసాం కంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ 150 గజాలలో. ఇక పైన ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి హౌస్ ఆగ్నేయంలో మనకి పైకి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 100% వాస్తు ప్రకారం మనకి స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రతి మెట్లకు వచ్చేసి మనకి మంచిగా గ్రానైట్ అయితే డిజైన్ చేశారు. అలాగే ఈ మెట్ల కింద వచ్చేసరికి మనకి కొన్ని చూస్తున్నారుగా మంచిగా వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా బండలు వేసి మనకి ఈ పార్కింగ్ కూడా మొత్తం అంతా యాంటీ స్కిడ్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇక పైన ఉన్నటువంటి 2 BHK అయితే చూసేద్దాం పదండి. చూసారు కండి, ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK ముందుకైతే వచ్చేసాము. మనకి ఇక్కడ వచ్చేసరికి బాల్కనీలో చూడండి మంచిగా స్టీల్ అయితే పెట్టేసి మనకి గ్లాస్ ఫిట్టింగ్ మంచి సైజ్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 0.75 mm థిక్నెస్ ఉన్నటువంటి మంచి గ్లాస్ అయితే ఫిట్టింగ్ చేశారు. చూస్తున్నారు కండి, ఇది వచ్చేసరికి మనకి పైన 2 BHK ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ మనకి డోరు చూస్తున్నారుగా మంచిగా డిజైన్ చేసి మంచి ఇండియన్ టేక్ తో మంచి సైజ్ తోటి మనకి మెయిన్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి పైన ఇక్కడ బాల్కనీలో వచ్చేసరికి మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం లోపల హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూసారు అండి, మనం ఇప్పుడు హౌస్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా మనకి ఒక సిట్టింగ్ స్పాట్ లాగా అయితే డిజైన్ చేశారు. మంచిగా మనకి సోఫా ఈజీగా బేస్ చేసుకుని అలాగే మనకు వచ్చేసి మనకి టీపై కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మంచిగా సెల్ఫ్లు డిజైన్ చేసుకొని మంచి అందంగా వచ్చిన వాళ్ళు కూర్చొని మంచి అట్రాక్ట్ అవ్వడానికి కూడా మనకి ఏదైనా పూల కుండీలు అట్లాంటివి ఏమైనా చిన్న డిజైన్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఇక్కడ సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా 100% వాస్తు ప్రకారం మనకి పైన కూడా నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి 3 feet గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడికి వచ్చేసరికి మనకు వచ్చేసరికి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే క్రియేట్ చేశారు. ఇక చూస్తున్నారు కాండి, ఎంటర్ అయిపోయాం కదా హాల్లోకి. చూస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్. ఈ టీవీ పాయింట్ చూడండి ఎంత మంచిగా పెద్ద మనకి 50 to 60 inches టీవీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. మనకి మంచి వాల్ పెయింట్ తోటి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మంచి అందంగా డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ థియేటర్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి కూడా సెల్ఫ్లు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ పైన చూడండి మనకి ఆ హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా సింపుల్ కలర్స్ తోటి అందంగా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేసేసారు. చూసారు కండి, ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది హాల్. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మంచి డిజైనింగ్ తోటి. ఇక్కడ వచ్చేసరికి మనం అది డైనింగ్ సెక్షన్ కూడా పెట్టుకోవచ్చు విత్ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అండి. ఇక్కడ కిచెన్ కి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా మంచిగా పూజ రూమ్ కూడా మంచి సైజులో ఉంది. మంచిగా లోపల వచ్చి పూజ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 7 షేప్ లో ఎల్ షేప్ లో మనకి ఇది ఓపెన్ కిచెన్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ తోటి అయితే చేశారు. చూస్తున్నారు కానీ ఇక్కడ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. మనకి విత్ టైల్స్ తోటి మంచి క్వాలిటీ టైల్స్ తోటి మంచిగా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. ఇక మనం ఈ హౌస్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి. ఇక మనం బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్తున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి చూస్తున్నారుగా ఇక్కడ వచ్చేసి మన కామన్ బాత్రూమ్ మంచి స్పేషియస్ గా మన విత్ స్టెప్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. చూస్తున్నారు ఎంత స్పేషియస్ గా ఉందో. అలాగే మనకి సేమ్ యాజ్ యూజువల్ గా మనకి పైన వచ్చేసరికి
మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే చేశారు. ఇక్కడ సైడ్ కి వచ్చేసరికి సైడ్ వాల్ పెయింటింగ్ వచ్చేసరికి మంచిగా ప్లెజెంటెడ్ కలర్స్ తోటి మంచిగా ఈ వాల్ కి కూడా కలర్ డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా వచ్చేసరికి మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. ఈ సెల్ఫ్లతో పాటు మనకి ఇక్కడ లోపలికి అయితే మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ క్రియేట్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే వాష్రూమ్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఇక్కడ ఈ హౌస్ మొత్తం చూసానండి నేను, చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ తోటి 100% వాస్తు తోటి మంచి క్వాలిటీని అయితే యూజ్ చేశారు. ఎక్కడ మనకి డిఫరెన్సెస్ అయితే కనిపించట్లేదు. ఎక్కడ చిన్న చిన్న క్రాక్స్ లాంటివి, ఎయిర్ క్రాక్స్ కూడా అయితే ఈ హౌస్ కి ఎక్కడా లేవు. చాలా క్లియర్ గా, క్లీన్ అండ్ నీట్ గా మంచి క్వాలిటీ తోటి హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. బిల్డర్ వచ్చేసరికి మనకి వితౌట్ డస్ట్ తోటి అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసామని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా యూపీవీసీ విండోస్, ప్రతి హౌస్ మొత్తానికి యూపీవీసీ విండోస్ తోటి విత్ గ్రిల్, గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే చేశారు. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారుగా మనకు వాల్ పెయింటింగ్ తోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ప్రతి ఒక్కటి ఒక వాల్ కి వచ్చేసి మంచి బ్యూటిఫుల్ గా ఉండడానికి ఒక మంచి కలర్ అయితే డిజైన్ చేశారు. ఇక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి విత్ సెల్ఫ్ల తోటి అయితే డిజైన్ చేశారు. చూసారా అండి, హౌస్ మొత్తం మంచి వెల్ ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి బిఎన్ రెడ్డిలో ఉన్నటువంటి మనకి నంది హిల్స్ కి పక్కనే శేషాద్రి నగర్ లో రోడ్ నెంబర్ 8 లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. టోటల్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి 22.5 into 60 డైమెన్షన్స్ తోటి మొత్తం 150 గజాల కింద డబుల్ బెడ్రూమ్ అండ్ పైన కూడా డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ నుంచి మనకి శేషాద్రి నగర్ మనకి రన్నింగ్ రోడ్ 30 feet రన్నింగ్ రోడ్ వచ్చేసరికి మనకి కార్నర్ నుంచి సెకండ్ ప్లాటే మనకి ఇది నార్త్, ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ కి వచ్చేసరికి నెక్స్ట్ ప్లాటే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ప్లాట్ మనకి ప్లాట్ ముందు వచ్చేసరికి మనకి ఈ హౌస్ ముందు మనకి 25 feet రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. కరెంట్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ అండ్ ఆల్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి మనకి బస్ రూట్ వచ్చేసరికి మనకి బస్ స్టాప్ వచ్చేసరికి నంది హిల్స్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక 500 meters దూరంలోనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ నుంచి సాగర్ హైవే కేవలం ఒక 1.5 kilometers to 2 kilometers దూరంలోనే మనకి అవైలబుల్ లో ఉంది. ఇక్కడ నుంచి మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ వచ్చేసరికి కేవలం ఒక 3.5 kilometers దూరంలోనే మనకైతే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక 6.5 to 7 kilometers దూరంలోనే మనకి అవైలబుల్ లో ఉంది. చూస్తున్నారు కండి, ఇక్కడ నుంచి మనకి మన బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 ఔటర్ రింగ్ రోడ్ కి అయితే చాలా అంటే చాలా త్వరగా 15 minutes లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 7 kilometers, అప్రాక్సిమేట్లీ ఒక 7 kilometers అయితే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ నుంచి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి త్వరగానే రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి ఫాక్స్కాన్ కంపెనీ, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఇలాగ ఏరోస్పేస్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నటువంటి మనకి నియర్ బై చాలా అంటే చాలా దగ్గరలోనే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి కూడా మనం చాలా త్వరగానే రీచ్ అయిపోవచ్చు. కేవలం ఒక 25 minutes లో మనకి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఇక చూసారు కండి హౌస్ లొకేషన్ అండ్ వివరాలు. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి ఓనర్ వచ్చేసి 1,39,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీకు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకుంటారు కాబట్టి తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్కి వచ్చేసి మనకి అప్ టు 90 to 95% కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. చుట్టుపక్కల ఎలాంటి చెరువులు కానీ ఏమీ లేవు. నో హైడ్రా ఇష్యూ, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ, సర్వే నెంబర్లు కూడా చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇక ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీరు దగ్గరుండి వాళ్ళే సైట్ విజిట్ చేపిస్తారు. మీకు నచ్చితే డైరెక్ట్ ఆయనతోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇక ఇలాంటి ప్రాపర్టీస్ మీ ముందుకు రెగ్యులర్ గా నేను తీసుకొస్తూనే ఉంటాను. మీ నుంచి నేను తప్పకుండా ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి. మంచిగా క్విక్గా రెస్పాండ్ అయితే అవ్వచ్చు. మంచి ఓనర్ ప్రాపర్టీస్ అయితే రెగ్యులర్గా తీసుకొస్తుంటాను. అలాగే మనకి ఈ సాగర్ హైవేకి వచ్చేసరికి ఓపెన్ ప్లాట్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా ఓపెన్ ప్లాట్ తీసి పెట్టుకోవాలనుకున్నా, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఓపెన్ ప్లాట్ కావాలన్నా మనల్ని కనుక సంప్రదించినట్లయితే కింద ప్రమోషన్ దగ్గర మనకి కింద మన ఛానల్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే దగ్గరుండి నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు చూపెడతాను. నచ్చితే డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ తోటి అయితే మాట్లాడిపిస్తాను. నేను వచ్చేసరికి ఓపెన్ ప్లాట్కి వచ్చేసరికి మనకి ప్రాపర్టీని బట్టి కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ హౌస్ అయితే ప్రమోషన్ ఎవరి దగ్గర నుంచి కమిషన్ అయితే తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.